కాలర్ పట్టుకున్న నువ్వు మర్యాద చేసిన మనిషిని చూడు అజయ్, ఇంత జరిగాక నేను నీతో ఉండను. గుడ్ బాయ్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా తిరిగి తిరిగి నా కాళ్ళ దగ్గరికి రావాల్సి గుర్తించుకో. చూడు అజయ్, నాకే గానీ అలాంటి పరిస్థితి వస్తాయి ఆత్మాభిమానం ఉన్న మనిషిగా సావనైనా చూస్తాను కానీ నీ పంచను మాత్రం చేరను. నీకే గాని ఎప్పుడైనా నా అవసరం వస్తాయి 9293738824 నంబర్కి కాల్ చేయి. ఓకే, గుడ్ బై. గట్టి పడకముందే పొయ్యి మీద ఇచ్చేయాలి. అంటే ఏంటేనా మీ ఉద్దేశం? వాడిని కట్ చేయాలనమ్మా. ఇప్పటికిప్పుడు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు నాన్న. ఎలా చెప్పేది ఏముంది, ఏదో సరదా కోసం చేశాను. నువ్వంటే నాకు ఎంత అలా చెప్తే చనిపోతాడేమో నాన్న. చస్తే సమయమ్మా, మనకెందుకు? ఎవరో చావమంటారు. అదేంటంటే అసలు మీరు ఉండండి నాన్న, నేను చెప్తానుగా. అది బావా, ఒకడు నా వెనుక 6 ఏళ్ళ నుంచి నా వెంట పడుతున్నాడు. ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. వాడి పేరు ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తున్నాను. ఏంటి, నా మరదలను ప్రేమిస్తున్నానని తిరగటమా? పద, మనిద్దరం వెళ్దాం. వాడితో నేను మాట్లాడతాను. వద్దులే బావా, నేనే ఏదోలా సర్ది చెప్పేస్తానులే. నువ్వు చెప్తే వినేవాడైతే ఫస్ట్ టైమే ఉంటాడు కదా, ఎంత దూరం ఎందుకు వస్తాడు? పద, మనిద్దరం వెళ్దాం. వాడికి నేను గుర్తు చెప్తాను. సరే బావా, నేను ముందు వెళ్ళి చెప్పి చూస్తాను. నేను చెప్పినప్పుడు నువ్వు రావాలి, సరేనా? సరేలే, అలా చేస్తాను. ఏంటి మేడం గారు ఇలా వచ్చేసారు? ఏముంది, మీ ఫోన్ కి ట్రై చేసి చిరాకు పుట్టి వచ్చేసాను. సారీ బాయ్స్, మీరు వెళ్ళి తర్వాత రండి. ఇప్పుడు చెప్పు, ఎందుకు వచ్చావో? చూసావా, ఎందుకు వచ్చావని అడుగుతున్నావు కానీ ఎలా వచ్చావని మాత్రం అడగలేదు. ఇంతకీ ఎలా వచ్చావు? నీ గురించి పార్క్ లో వెయిట్ చేసి ఉండలేక అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేసాను. నడుచుకుంటూ వచ్చావా బుజ్జి? కాళ్ళు నొప్పి పెడుతున్నాయా? రా కూర్చో. కూర్చుంటే కాళ్ళు తగ్గిపోతాయా? పోనీ కాళ్ళు పట్టమంటావా? వద్దులే, ఎవరైనా చూస్తే బాగోదు. నా డార్లింగ్ కాళ్ళు నేను పట్టుకుంటే ఎవరు చూస్తే నాకేంటి? నా డార్లింగ్ కాళ్ళు నేను పట్టుకుంటా. అది పెడతాను బుజ్జి. ఇప్పుడు చెప్పు, ఏం పని మీద వచ్చావు? ఎందుకంటే నాకు మా బావతో పెళ్లి ఫిక్స్ చేశారు. అయినా ఏంటి అంత సీరియస్ మ్యాటర్ ని ఇంత కూల్గా చెప్తున్నావు? నన్నేం చేయమంటావు? అంటే మీ నాన్నతో మన లవ్ విషయం చెప్పలేదా? చెప్పాను కానీ వినలేదు. నా చిన్నప్పుడే మా ఇద్దరికి పెళ్లి ఫిక్స్ చేశారంట. వాళ్ళు డిసైడ్ అవడం అటుంచు. నీ ఉద్దేశం ఏంటో చెప్పు. నా ఉద్దేశం అంటూ ఏముంది, డాడీ ఎలా చెప్తే అలా నేనేం చేస్తాను. నైనా నువ్వు అలా మాట్లాడు, నేను తట్టుకోలేను.
రోజులు కష్టంగానే ఉంటుంది, ఆ తర్వాత అలవాటు అయిపోతుంది. అలాంటప్పుడు నువ్వు నన్ను ఎందుకు లవ్ చేసావు నైనా? నాకేం తెలుసు, వాళ్ళు ముందే నాకు పెళ్లి ఫిక్స్ చేశారని. నా ప్రేమ కంటే వాళ్ళ ప్లానింగ్స్ నీకు ఎక్కువైపోయాయా? ఈ లోకంలో అందరికంటే నాకు మా నాన్నే ఎక్కువ. నీ గురించి మా నాన్న మాట జవదాటలేను. అయినా సరే నన్ను మర్చిపోయి ఇంకో అమ్మాయిని ప్రేమించి పెళ్లి. నైనా నువ్వు అలా మాట్లాడు, నేను తట్టుకోలేను. నేను నిన్ను అంతగా లవ్ చేయలేదు, ఏదో టైం పాస్ కి లవ్ చేశాను అంతే. టైం పాసా? మన ప్రేమ టైం పాసా? నాకు నిజం చెప్పు, నాకు నమ్మబుద్ధి కావట్లేదు. అబ్బా, ఖచ్చితంగా టైం పాస్ కే ప్రేమించాను. ఎందుకంటే ఫస్ట్ టైం నీకు ఐ లవ్ యూ చెప్తే నువ్వు నా చెంప మీద కొట్టావు. అందుకే నువ్వు లవ్ చేస్తావో చేయవోనని నేను నిన్ను ప్రేమించినట్టు నటించాను. అంతేనా? నాకు నమ్మబుద్ధి కావట్లేదు నైనా, నిజం చెప్పు ప్లీజ్. అబ్బా, నీకు ఇంకా నా మీద ఉన్న పిచ్చి తగ్గలేదనుకుంటా. అందుకే ఎంత ఇదిగా చెప్తున్నా అర్థం చేసుకోవడం లేదు. నిజంగా నువ్వు నా చెంప మీద కొట్టినందుకే నిన్ను లవ్ చేస్తున్నట్టు నటించాను. నా వెనక తిప్పించుకొని చివరికి నా కాళ్ళు పట్టుకునేలా చేశాను. నైనా నన్ను కొట్టిన నీకెలా కాదురా? ఎస్ఐ గారు, వీడు నన్ను 6 ఏళ్లుగా ప్రేమిస్తున్నానని వెంటపడి వేధిస్తున్నాడు. నేను ఒంటరిగా నడిచి వస్తుంటే నన్ను రేప్ చేయాలని ప్రయత్నించాడు. సమయానికి మా బావ వచ్చి కాపాడాడు. అవునా? ఓకే, నీ పేరు చెప్పమ్మా, కంప్లైంట్ రాసుకుంటాను. నా పేరు నైనా. అయినా సరే కంప్లైంట్లు అవి వద్దండి, నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. కాస్త మందలించి పంపించేయండి. చూసే ఇలాంటి కేసుకుని నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి ఊసల్లో కట్టించాలి. వచ్చేసి గారు వద్దు. త్వరలో మేము ఇద్దరం పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇప్పుడు ఈ కేసులు అవి పెట్టి కోర్టు చుట్టూ తిరగలాం. అయితే వదిలేండి. అయినా రేపేయడం జరిగిందంటే ఈ లోకమంతా రేపైపోయినట్లే మాట్లాడుకుంటుంది. అయితే వదిలేండి. సరే, మేము ఎదుగుతాం ఎస్ఐ గారు. సరే, మీరు వెళ్ళండి అమ్మా. ఇవి మీరు మద్దతు చేస్తాను. చూస్తే
చూపించని ఆ నాలుగు సింహాల ఈ పరశురాం. ఇప్పుడు చేస్తాను రా ఈ లాఠీ ఆ అమ్మాయిని నేను పిచ్చిగా ప్రేమించాను ఎస్సీ గారు. ఆ అమ్మాయిని రేప్ చేయడానికి ప్రయత్నించే కాకుండా పైగా ప్రేమ అనే పేరు పెడతావరా? అప్పుడే కళ్ళు తెలిసేవేంట్రా? నేను ఇంకా విసి పెడతాను అనుకుంటే అప్పుడే కళ్ళు తెలిసేవేంట్రా? కంపతీసి చేతిలో చేస్తావేంటి? నాకెవరూ లేరు ఎస్సీ గారు, నేను అనాథను. ఓకే, నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఫోన్ నెంబర్ చెప్పు. 92473333. వీడు ఇంకా లేవడు. హలో, నేను రామిల్ పోలీస్ స్టేషన్ ఎస్సీ పరసనే మాట్లాడుతున్నాను. వీడెవడో నీ ఫ్రెండ్ అంట, పేరు ఆరని చెప్పి శ్రోతలు పడిపోయాడు. తొందరగా రా. సరే, తొందరగా రా. నా ఫ్రెండ్ని ఎందుకు ఇంత దారుణంగా కొట్టారు? నీ ప్రాణం కొట్టడానికి చంపాలి. తప్పు చేశాడు నా ఫ్రెండ్. ఒక అమ్మాయిని రేప్ చేయడానికి ప్రయత్నించాడు. నా ఫ్రెండ్ అలా చేశాడంటే నేను నమ్మను. అమ్మా అమ్మాయి పేరు నైనా. నైనా తను వీడి లవర్. ఏంటి వీడు లవరా? అవునేసి గారు. అంతేకాదు, వీడు మన ఇండియన్ సూపర్ డాన్సర్ ఆర్జే కూడా. ఏంటి ఇప్పుడు తెలియదే. ఎస్పీ గారు, కహానీ చెప్పకండి. వీడిని మీరు టీవీలో ఎన్నిసార్లు చూసుంటారు? నెవర్. ఆ అమ్మాయి వాళ్ళ బాబాయ్ అంతెదిగా కొట్టాడు. మొత్తం బ్లాక్ పెట్టడంతో గుర్తుపట్టలేకపోయాను. ఇప్పటి వరకు మీరు కొట్టారనుకున్నాను. అది వాళ్ళ బావతో కొట్టించిందా? వసాదైనా ఎంత చూస్తా. మాటలు ఆమె ఎంత నైమితికురాలు నాకు ఇప్పుడే అర్థమైంది. ఎప్పుడూ సరదాగా ప్రోగ్రాం చేసుకుంటూ ఆడుతూ పాడుతూ తిరిగేవాడు. అలాంటిదే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన మా స్నేహాన్ని, చిన్నప్పటి నుంచి పెంచిన ప్రమోషన్ని వదిలేసేలా చేసింది ఆ నైనా. అలాంటి దాన్ని చంపినా పాపం లేదు. నీకు ఆవేశం ఎక్కువలా ఉంది. ఈ పెద్దలతో మనకెందుకు? ఈ కన్ను తీసుకెళ్ళిపో. అలాగే ఎస్పీ గారు. ఏంటమ్మా, ఏం చేశారు? ఇద్దరు పెద్ద హీరోలో బయటకు వెళ్ళారు. నానా, బావ వాడిని డిష్యూమ్ అని కొట్టేశాడు. అంత గట్టిగా కొట్టడానికి అసలు లేకపోతే నైన్ కాళ్ళు పట్టుకొని నిన్ను వదలను అన్నాడు. అందుకే కోపం వచ్చి కొట్టాను మావయ్య. సర్లే, వాడి పేరు మనకు లేనట్లేగా. లేదు మావయ్య, ఇంక మన జోలికి రాడు. ఇంకేంటమ్మా నాయనా? ఇంకేంటి నాన్న? నైనా, మీ నాన్న ఉద్దేశం ఏంటంటే మన ఇద్దరి పెళ్లి గురించి నువ్వేమంటావు అని. మన ఇద్దరికి పెళ్ళా? నీకెవరు చెప్పారు బావా? అదేంటైనా, అమెరికా నుంచి వచ్చింది నేను నీకోసం. మీ నాన్న కూడా అడుగుతానన్నారు. ఏం మావయ్య, మీరు అడగలేదా? అడిగాను అశోక్, కానీ కాస్త టైం కావాలన్నా. కాస్త కాదు, ఇప్పుడు పూర్తిగా చెప్తున్నాను, నేను పెళ్లి చేసుకోను. అయినా బావని కోసం అంత దూరం నుంచి వస్తే అలాగనే మాట్లాడేది. ఏంటి నాన్న, దూరం నుంచి వస్తే పెళ్లి చేసుకోవాలా? దూరం నుంచి వచ్చానని కాదు, నేను నీ బావని, పైగా నేను ప్రేమిస్తున్నాను కూడా. కాంప్లిమెంట్ లాగే లవ్ కూడా ఫస్ట్ టైమే చెప్పాలి, లేకపోతే అస్సలు బాగోదు. నేను నీకు నచ్చలేదా? నచ్చడం నచ్చకపోవడం పక్కన పెట్టు బావా, నాకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయిగా. నా మొగుడు ఇలా ఉండాలి అలా ఉండాలి అని.
అంటే నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఏం పని చేయాలి చెప్పు నైనా చెప్పు. నాకు కాబోయే భర్త పెద్ద పోలీస్ ఆఫీసర్ అయి ఉండాలని నా కోరిక. ఎప్పటికిప్పుడు పోలీస్ ఆఫీసర్ అవ్వగలవా బావా? అయినా బావతో ఏంటి అలాంటి మాటలు? చేసుకుంటానని చెప్పు, లేకపోతే లేదని చెప్పు అంతే. అది నువ్వు నేర్పించిన మాటలే కదా విజేంద్ర భూపతి. ఎవరురా మీరు? ఎవరు నీ కూతురు చెప్తుంది. అయినా ఎవరు వాళ్ళు? వాడు పట్టుకొని తీసుకొచ్చిన వాడేనల్లా ఆర్జే. ఏరా నా మేనల్లుడి దగ్గర తిన్నావు సార్గా మళ్ళీ నా దగ్గరకు వచ్చారు. నువ్వు తన్నితే తన్నించుకోవడానికి, కొడితే కొట్టించుకోవడానికి రాలేదు భూపతి. నీ కూతురు చేసిన పని ఏమైనా బాగుందని అడగడానికి వచ్చాం. ఏమంత తప్పు చేసింది నా కూతురు? ఏమంత తప్పు చేసిందా? వీడిని ప్రేమించానని మాయ మాటలు చెప్పి వీడితో పాటలు పాడి వీడి ఆశలన్నీ తన మీద పెట్టుకునేలా చేసి ఇప్పటికిప్పుడు ఒక్క చిన్న మాటతో నాకు అవసరం లేదని చెప్పేసి అది తప్పు. నువ్వే తప్పు భూపతి. అయినా నువ్వు అసలు ఆడదానేనా? ఇప్పటి వరకు ఆడదానిలో అమ్మనే చూశాను, కానీ నిన్ను చూసాక తెలిసింది ఆడవాళ్ళ అనుభవాలు కూడా ఉన్నాయి. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడని వాడు నేను ప్రేమించుకుంటే మధ్యలో నీ గొడవ ఏంటి? నాకు కాదే బాధ. బాధ అంటే ఏంటో నేను నీకు చూపిస్తా. నీలో ఉన్న కొవ్వు తగ్గి, నీ నరనరాల్లో ఉన్న అహం తగ్గి, నీ జీవితం చాలా బాగుంది అని నువ్వు అనుకున్న రోజున నీ చావుని నేను నీకు చూపిస్తా. ఏంటి నువ్వు నాకు చావును చూపిస్తావా? పిచ్చి పడినట్టుంది. తర్వాత నన్ను చంపుదు గాని. వీడు చచ్చినా నేను చావు. నేను నీ మీద పగతో బ్రతికుండేలా నేను చేస్తాను. ఇండియన్ సూపర్ డాన్సర్ అజయ్ ఈ రోజు నేను చచ్చిపోయాడు. చంపే ఎముడిగా మాత్రమే బ్రతికి ఉంటాడు. గుడ్ బై. అంతకంటే అందగతుల దగ్గరికి నేను తీసుకెళ్తాను. నైనా నువ్వు చాలా మంచిదనివని నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. పైగా ఒక మంచి మనిషిని నా చేతులతో కొట్టించి నీ పాపంలో నన్ను భాగస్వామి చేసావు. జీవితాంతం నీతో ఉంటే ఎన్ని పాపాలు చేస్తావా? ఏరి ఎక్కడ? తెరపై కదండి. గోతులకి